ఇదేంద్రా నాయన పెద్ద అనుభవములే ఉన్నది. ఇది పేలితే నాకు తెలిసి ఒక 20 కిలోమీటర్ల దాకా దీని ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన వెహికల్లో యాడ్ బ్లో అయిపోయిందనమాట. నేను ఇంతకుముందు చెప్పా కదా మన సైట్లో ఎన్ని వెహికల్ ఉంటే అన్ని వెహికల్ నేర్చుకోవాలనేసి. ఈరోజు సరదాగా మనం కాంక్రీట్ వేసేసుకొని వెళ్దాము. టీఎం ఈరోజు మనకి దొరుకుతుందన్నమాట, ఖాళీగా ఉన్నది, దానికి డ్రైవర్ కూడా ఎవరు లేడు కాబట్టి మనం ఈరోజు దీన్ని ఫుల్ ప్లెజర్గా నేర్చుకుందాము. ఏం లేదు, అన్ని వెహికల్ సరదాగా నేర్చేసుకోవాలి, తర్వాత మనకి ఆటోమేటిక్ డిమాండ్ వస్తుంది, వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ప్లాంట్ కింద వెహికల్ పెడదాము. ఇప్పుడు ఏంటంటే మనకి అంత ఫస్ట్ టైమే, మనకి ఎవడు కూడా నేర్పిలేదు, బండి చేతిలో పెట్టి ఇట్లా ఎవడు నేర్పిలే, చూసేసుకోవడం నేర్చుకోవడం అంతే. ఇప్పుడు ప్లాంట్ కింద పెట్టేశాము. ఇప్పుడు మనోడు ప్రింట్ తీస్తున్నాడు, ప్రింట్ పేపర్ ఇచ్చేశారు బయట, అందులో ఎవడో పడేయడము, పోయి అన్లోడింగ్ పాయింట్ కాడ పెట్టేయడమే, ఏముండదు. ముందు మొత్తం సేమ్ మనకి అశోక్ లీలాండ్ మొత్తం వీటిలానే ఉంటుంది, లారీ గీరీ మొత్తం వీటి దగ్గర సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం గేర్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట, మార్జిన్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకా పెద్దగా ఏమి ఉండదు. ఇది నాకు ఎవరు నేర్పిలేదు, నేనే నేర్చేసుకున్నా, అంతా మీకు వచ్చేస్తుంది. నేను చెప్తున్నా కదా, మనకి టైం దొరికితే ఎక్కడ దొరికితే అక్కడ మనం నేర్చేసుకోవాలి, అందులో మాత్రం ఏమీ కాదు. వర్క్ ఉంటే మనకే డిమాండ్ ఉంటుంది, కొంచెం మనం శాలరీ పరంగా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ తెలవక చాలామంది ఇదవుతూ ఉంటారు. ఇదే టాలెంట్ అంటే ఇంకేమీ ఉండదు. ఫైనల్లీ 100 కూడా చేసేసాను అనమాట. పార్ట్ 2లో వెహికల్స్కి శాలరీ ఎలా ఉంటుందో చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో.